నమస్తే అండి. కనువిప్పు కలిగించి ఉన్నతిని చూపేది బాబాయే. తండ్రికి ఎంతమంది కొడుకులున్నా అజ్ఞానంతో చెడు ప్రవర్తన కలిగి, చెడు దారిలో నడిచే కొడుకు కోసం బెంగపడతాడు. ఎలా మార్చాలా అని ఆరాటపడతాడు. దైవం కూడా అంతే. ఆయన మన తండ్రి కదా! నీతి నియమాలతో ఎప్పుడూ తన దగ్గరే ఉన్న భక్తుల గురించి పెద్దగా పట్టించుకోడు. దారి తప్పి అంటే చెడు నడతతో తనకు దూరం అవుతున్న వ్యక్తుల గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. వారిని వదిలేయడు. వారు నడిచే దారి ఎంత నీచమైనదో వారికే తెలిసేటట్లు చేస్తాడు. ఒక్క క్షణంలో వారికి కనువిప్పు కలిగిస్తాడు. ఆ క్షణం ఎంత బలమైనదంటే ఊబిలో మునిగేంతటి వేగంతో మనిషి ఉన్నతికి లాగపడతాడు. దారి దొంగ వాల్మీకి, దారి తప్పిన అజామిలుడు అమాంతం వచ్చి దైవ సన్నిధిలో చేరిపోయారు కదా! కాబట్టి అయ్యో, మనం ఇన్నాళ్ళు సరిగా దైవచింతన చేయలేకపోయామే అని విచారిస్తూ కూర్చోనవసరం లేదు. సాయి అని పిలిస్తే ఓయి అనుకుంటూ ఏదో ఒక రూపంలో ఆదుకుంటారు. బాబా ధ్యానం మనసుకు అలంకారం, బాబా నామం నోటికి చెవులకి ప్రియం. ఆ రూపమే కన్నుల వెలుగు. ఇలా జీవితమే ఓ పండగ అయిపోతుంది. బాబా ఒకసారి ఒక పిసినారి భక్తుడికి ఆత్మజ్ఞానం అంటే ఏమిటో వివరించారు. ఆ జ్ఞానబోధ అనే విందు అక్కడ ఉన్న భక్తులందరికీ తృప్తిగా లభించింది. త్యాగమయ జీవన పదాన్ని తప్పి నడిచే ఆ పిసినారికి కనువిప్పు కలిగింది. ఇదే దైవం తన సంతానంపై చూపే స్వచ్ఛమైన ప్రేమకు చక్కని తార్కాణం.